ఐపీఎల్ 2026 సీజన్ లో హైదరాబాద్ ఫామ్ లోకి వచ్చింది. వరుసగా 3 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికల్లో దూసుకెళ్లింది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి హ్యాట్రిక్ విక్టరీతో విజయోత్సాహంలో మునిగిపోయింది. భారీ స్కోర్ చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. 47 పరుగుల మార్జిన్ లో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మార్క్ బ్యాటింగ్ తో మరోసారి విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఉప్పల్ అడ్డలో తనదైన స్టైలులో విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీ బౌలర్లలో ఎవరు కూడా అతన్ని ఆపలేకపోయారు. దీంతో ఐపీఎల్ లో 2వ సెంచరీ నమోదు చేసుకోవడమే కాకుండా ఓవరాల్ గా T20లో 9వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఇక ఆఖర్లో అతనికి తోడు క్లాసెన్ అదరగొట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ పాతుమ్ నిషంక వికెట్ ను కోల్పోయింది. దీంతో 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఫస్ట్ డౌన్ లో వచ్చిన నితీష్ రాణా కొద్దిసేపు ఆట ఆడుకున్నాడు. దీంతో ఒకనొక దశలో డేంజర్ గా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ను ఇషాన్ మలింగ దెబ్బ కొట్టాడు. ఢిల్లీ స్కోర్ 107 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ను షాకిబ్ హుసేన్ అవుట్ చేయగా ఆ తర్వాత ఓవర్లోనే నితీష్ రాణా డేవిడ్ మిల్లర్ ను ఇషాన్ మలింగ వెంటనే అవుట్ చేశాడు. దీంతో 107 పరుగులకే ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఢిల్లీ బ్యాటర్లు బౌండరీలు బాదుతూనే ఉన్నారు. ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ కలిసి 5వ వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు 33 బంతులు ఆడగా స్టబ్స్ 27, రిజ్వీ 37 పరుగులు బాదారు. ఈ డేంజరస్ పార్ట్నర్షిప్ ను మళ్లీ ఇషాన్ మలింగనే బ్రేక్ చేశాడు. వరుస బౌండరీలు బాదుతున్న స్టబ్స్ 16 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఢిల్లీ 166 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. అశుతోష్ శర్మ 14, అక్షర్ 2, సమీర్ రిజ్వీ 41 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ మలింగ 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ఆకట్టుకోగా హర్షదీప్ దుబే చివరి 2 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయిన అభిషేక్ శర్మ అటు ఫీల్డింగ్ లోను అదరగొట్టాడు. అంతేకాదు ఈ సీజన్ లో ఇప్పటి వరకు అభిషేక్ శర్మ 215 స్ట్రైక్ రేట్ తో 27 సిక్సర్లతో 325 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక కొసమెరుపు ఏంటంటే విక్టరీ వెంకటేష్, అభిషేక్ శర్మ తండ్రి కలిసి గ్యాలరీలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.